చాలామంది పిచ్చి భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. ఏంటంటే నా భర్త నాతో లేరు, నేను ఏ పొరపాటైనా చేసేయచ్చు చూడరు. నా భార్య నాతో లేదు, నేను ఏమైనా చేయొచ్చు, దానికి తెలీదు. నా పిల్లలు నా దగ్గర లేరు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా చుట్టుపక్కల వాళ్ళు నాతో లేరు, నేను చెప్తేగా తెలుస్తుంది. నేను ఎంత ఎదవనైనా పర్వాలేదు, ఎన్ని తప్పులైనా చేసేయచ్చు, కానీ నటిస్తూ బ్రతికేయాలి అనుకుని చాలామంది భ్రమలో తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ నీతిమంతులుగా చలామణి అయిపోతూ బ్రతికేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, నిన్ను నీ అక్క చెల్లెలు, నీ అన్న తమ్ముళ్ళు, నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లలు చూడకపోవచ్చు, కానీ పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతిదానికి తీర్పిస్తూ ఉంటాడు, వడ్డీతో సహా. అర్థమవుతుందా? ఆ రోజున నువ్వు నీ భర్త ముఖం లేదా నీ భార్య ముఖం, నీ పిల్లల ముఖం ఏ ముఖం పెట్టుకుని చూస్తావు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకున్న భార్యతోనే లేదా నీకున్న భర్తతోనే నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఇప్పటి వరకు అయింది ఏదో అయిపోయింది, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఓకేనా?